కులగణన విషయంలో ఏ విధంగా స్టాండ్ తీసుకుంటారు? ఒకవైపు మీరు బీసీ నాయకులుగా ఉన్నారు. పెద్ద ఎత్తున అటు చర్చలు జరుగుతున్నాయి ప్రభుత్వంతోని. ప్రభుత్వం నిజంగానే ఆ చర్చల్ని తీసుకుంటున్నా బీసీ నాయకులతోని? ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం వచ్చేసి బీసీ నాయకులకు న్యాయం అనేది లేదు. గతంలో కేసీఆర్ గారు సర్వే చేసిరు, ఒక్క రోజులో సర్వే చేసిరు. ఒక విజన్ ఉండే, గత ముఖ్యమంత్రికి చాలా అనుభవం ఉంది, ఒక విజన్ ఉండే. ఈ ముఖ్యమంత్రి ఏంటంటే తంతపోయి అందులో పడ్డట్టు ఏదో ఎమ్మెల్యే నుంచి ఆయన అదృష్టమా లేకపోతే మా దురదృష్టం, తెలంగాణ ప్రజల దురదృష్టమో తెలియదు, కానీ ఆయన గద్దెనెక్కి కూర్చొని ఈరోజు గతంలో కంటే ఎక్కడైనా సరే గతంలో మన బీసీ పర్సెంట్ ఎంత ఉంది, ఇప్పుడు వీళ్ళు చేసిన కులగన ఎంత ఉంది, అసలు పెరుగుతారా తగ్గుతారా ఒకసారి ప్రజలు ఆలోచించాలి. అంటే ఇప్పుడు మీలాంటి బీసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని. ఇతర కులాలు ఎట్లా పెరుగుతాయి, బీసీలు ఎట్లా తగ్గుతారు అంటున్నారు. దీనిపైన ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు చేసిన కులగణన అనేది తప్పుల తడాక అది. ఇప్పుడు ముస్లిం సోదరులు ఉన్నారు, ముస్లిం సోదరులను తీసుకొచ్చి బీసీలో గెలిపినారు, రెడ్డిలు పెరిగిందని చెప్పేసి అంటున్నారు. ఎక్కడ అసలు ఈ సమాచారం అంతా ఎట్లా చేసిర్రు? ఇది ఇంటింటికి వచ్చి చేసిరా లేకపోతే వాళ్ళు సొంతంగా చేసుకున్నారా? ఇప్పుడు వీళ్ళు చేసినది కరెక్టే అనుకుందాం, మరి మళ్ళీ ఎందుకు ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ కులగణన పెడతారండి? అసలు వీళ్ళకి అవగాహన ఉందా? అసలు ముఖ్యమంత్రికి అవగాహన ఉందా? ఈ డిప్యూటీ సీఎంకి అవగాహన ఉంది? ఎవరికి కూడా అవగాహన లేదు. వాళ్ళ పదవులు కాపాడుకోనికి ఢిల్లీకి మూటలు మోయనీకి ఉన్నారు తప్ప బీసీల మీద ప్రేమ లేదు. బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి గద్దెనెక్కిండు, బీసీలకు ఎలాంటి న్యాయం చేయడిన. ఏం చెప్తారు? కామారెడ్డి వేదికగా బీసీలకు 47% అని చెప్పేసి డిక్లరేషన్, అక్కడ కామారెడ్డి డిక్లరేషన్ పెట్టడం జరిగింది. ఇంత నిజంగానే బీసీలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం జరిగిందా? బీసీలకు న్యాయం జరగదండి. ఎందుకు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరగదు. ఎందుకు? ఇప్పుడు కాంగ్రెస్లో టీపీసీసీ అధ్యక్షుడు బీసీ, ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఒక కీలక నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. మధుయాస్కి గౌడ్ కావచ్చు, లేదంటే వి హనుమంతరావు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్లో ఉన్నారు కదా. న్యాయం జరగదంటారా? న్యాయం జరగదు వాళ్ళతో. వాళ్ళ పదవుల కోసం తప్ప బీసీలకు ఎలాంటి న్యాయం జరగదు. ఎందుకంటే 42% రిజర్వేషన్ బీసీ డిక్లరేషన్ నేను చెప్పిండు కామారెడ్డి సభలో, 42% ఇస్తానని చెప్పేసి గద్దెనెక్కిండా. మరి దాన్ని ఏం అమలు చేస్తున్నా దాన్ని? మళ్ళీ ఇప్పుడు కొన్ని రోజులు ఏం చేసిండు, మళ్ళీ మధ్యలో వచ్చేసేసి ఈ బీసీ కులగణన సర్వేలో 4%, 5% పాల్గొనలేదు, మళ్ళీ చేస్తామని చెప్పేసాను. ఎందుకండి? వాళ్ళకి అవగాహన లేదు. ఎలా చేస్తారు చెప్పండి? ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజులు ఆపుతారండి. పెట్టండి, మీకు దమ్ముంటే కనుక మీకు అసెంబ్లీ సమావేశాలు పెట్టి బీసీలకు 42% ఇస్తున్నామని చెప్పేసి జియో పాస్ చేయండి. జియో పాస్ చేపిస్తే వాళ్ళు పోస్టాలు చేస్తారు, వాళ్ళు ఇష్టమైనట్టు చేసుకుంటారు వాళ్ళు. తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఇదంతా. ఈయన చేసినామని చెప్పి సంబరాలు చేసుకుంటే కాదు, నిజంగా ఈయన తెలంగాణ ప్రజలకి బీసీలకు న్యాయం చేయాలనుకుంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టి జియో అమలు చేయాలి. రేవంత్ రెడ్డి కూడా అన్నాడు, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇదే చివరి బీసీ మన రెడ్డి ముఖ్యమంత్రి, మొత్తం కాంగ్రెస్ నుంచి వచ్చే వాళ్ళంతా బీసీలు అని చెప్తున్నాడు. లేదు, వచ్చేవాళ్ళు కూడా బీసీలు రెడ్డిలని కాదు, వీళ్ళ సామాజిక వర్గం వీళ్ళంతా ఒకటే ఉంటారు. లోపల అన్నీ జరుగుతూనే ఉంటాయి. బీసీలకు న్యాయం చేయాలంటే నాకు తెలిసిన కాడికి గతంలో గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడు న్యాయం చేసిండు. గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వాళ్ళకి కేసీఆర్ గారు న్యాయం చేసిండు. కానీ ఈయన కుర్చీ కాపాడుకోవడానికి తప్ప ఎలాంటి ప్రజల మీద ధ్యాస లేదు, బీసీల మీద ధ్యాస లేదు. ఎందుకు? సంవత్సరం పాలన బాగాలేదంటారు. ఇప్పుడు దాదాపు 15 నెలలు అవుతుంది. 15 నెలల పాలన ఇది ఎట్లుందంటే 15 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయింది. ఇప్పుడు 14 నెలల పాలన కాదు, 15 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయింది. ఎక్కడ పెట్టుబడులు రావట్లేదు, ఆంధ్ర తొత్తుగా పనిచేస్తుండు. మళ్ళీ సేమ్ చంద్రబాబు శిష్యుడిన సేమ్ నీటి వాటాలు కూడా ఇప్పుడు తేల్చట్లేదు. ఇప్పుడు రాబోయే రోజులు చూడండి, ఇప్పుడు మేము కాదు తెలంగాణ ప్రజలే అంటున్నారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, రాబోయే రోజుల్లో ఈ ఎండాకాలం వస్తుంది, మళ్ళీ కరెంట్ కట్లు స్టార్ట్ చేసేసిండు, ఉచిత బస్సులు అన్నాడు, ఆ లేడీస్ గొడవ పెట్టేసిండు. ఈయన ఇదే తప్ప ఇంకా వేరేది ఏం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా సభలు ఎక్కడ పెట్టినా సరే గత 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదు తెలంగాణని. మేము వచ్చిన 14 నెలల్లోనే పూర్తి అభివృద్ధి బాటలు నడిపిస్తాం తెలంగాణ అని అంటుండ్రు. ఎక్కడ లేదండి. ఇది ఒక రైతును అడగని చెప్తాడు, రైతు బంధు వచ్చిందా రైతును అడిగితే తెలుస్తుంది. ఒక అమ్మని అడుగుదాం, వాళ్ళ కూతురికి కళ్యాణ లక్ష్మి వచ్చిందా తెలుస్తుంది. ఇంటింటికి వెళ్ళి అడిగితే తెలుస్తుంది. వీళ్ళు సంబరాలు చేసుకున్నాం, మేము ఇక్కడ అందించినాం కాదు. వీళ్ళ దాంట్లో క్లారిటీ లేదు. మంత్రులకి, ముఖ్యమంత్రికి అసలు ఒకరికి కోఆర్డినేషన్ లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒకటి చెప్తాడు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒకటి చెప్తాడు, తర్వాత పొంగులేటి ఈయన ఒకటి చెప్తాడు.
ఏది కరెక్ట్ అనుకోవాలి? ఉమ్. ముఖ్యమంత్రి కరెక్ట్ అనుకోవాలా, వీళ్ళు మంత్రులు చెప్పింది కరెక్ట్ అనుకోవాలా? 17,000 రుణమాఫీ అంటారు, 12,000 రుణమాఫీ అంటారు. ఎక్కడ చేశారంటే రుణమాఫీ? చేయలేరంటారు పూర్తిగా నాకు కూడా ల్యాండ్ ఉందండి, నాకు కూడా రాలేదు మరి. ఉమ్. ఎక్కడ చేయలేదు. గతంలో రైతు భరోసా అని వీళ్ళు పెట్టిన పేరు రైతు భరోసా, గతంలో రైతు బంధు పడిందా? పడింది. ఎంత పడేది? రైతు బంధు ఎకరాకి 5,000 6,000 పడేది. ఇప్పుడు ఎంత పడుతుంది? 7,500. ఇప్పుడు అసలు వస్తాయి కదా, వస్తాయి కదా చెప్పడానికి. గతంలో నా ఇష్యూ చెప్తున్నాను, మా మామగారు అనే ఉండే, ఆయన సడన్ డెత్ అయ్యిండు. డెత్ అయినాక దినాలు కూడా కంప్లీట్ కాలేదు, 5 లక్షలు వచ్చినాయి రైతు బీమా. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో, రైతులకు ఏం చేస్తుందో, 500 బోనస్ అన్నారు, అది ఇవ్వట్లేదు. రైతు బంధు అన్నారు, రైతు బంధు ఇవ్వట్లేదు. ఇంకొకటి, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలని విలీనం చేసుకుంటుంది. ఎందులో? ఇప్పుడు మున్సిపాలిటీలో. నెక్స్ట్ ఏం చేస్తారు, మున్సిపాలిటీలో రైతు బంధు కట్ చేస్తారు, రైతులు తక్కువ చూపిస్తారు. ఇదే పని తప్ప ఈయనకి అభివృద్ధి చేయాలి, లేకపోతే ఆ ముఖ్యమంత్రి కంటే ఇంకా నేను ఏదో చేస్తే బాగుంటుందని కాదు. పొద్దున్న లేస్తే గత ప్రభుత్వాన్ని తిట్టడం, గత ముఖ్యమంత్రిని తిట్టడం తప్ప ఈయనకు వేరే ఏది లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల పార్టీ అంటుంది. కాంగ్రెస్ రైతుల పార్టీ, రైతు వ్యతిరేక పార్టీ ఇది. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ. ఏం చేసిందండి రైతులకు? ఏం చేసింది? ఏం చేయలేదా? ఏం చేయలేదు, ఏం చేయలేదు అసలు. చేస్తే కనుక ఈరోజు నేను ఒక జాబ్ చేస్తాను ఫర్టిలైజర్ షాప్లో. ప్రతి రైతులతో నాకు చాలా క్లోజ్, వాళ్ళతో అటాచ్మెంట్ ఉంది. ప్రతి రైతు వచ్చి తిడుతున్నాడు, అస్సలు వీడు వచ్చేసి వచ్చిన తర్వాత ఒక నీళ్ళు లేవు, ఒక యూరియా లేదు, లేకపోతే రైతు బంధు లేదు, బోనస్ లేదు, ఏం చేయాలని చెప్పేసి గత ప్రభుత్వంని గుర్తు చేసుకుంటారు, కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటారు. మళ్ళీ విత్తనాలకు యూరియాకు లైన్ కడుతున్నారండి. మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లం. లేదు కదా, తెలుసు కదా, రైతులకు తెలుసు కదా అది. అంటే ఇట్లాంటి కేవలం బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తుంది. లేదు, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రోత్సహిస్తుంది? ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళ? ప్రజలు పిచ్చోళ్ళ? ఏదో చేస్తాడు, ఏదో మనకు చేస్తాడని చెప్పేసి ప్రజలు అక్కడక్కడ మోసపోయేసారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టమని చెప్పండి, మరి ఎలా ఉంటుందో తెలుస్తుంది. ప్రజలు నేను చూస్తున్నాను, ఇలాంటి ముఖ్యమంత్రిని నేను గత 20 సంవత్సరాలు రాజకీయం చూస్తున్నాను. ఏ ముఖ్యమంత్రిని, ఆంధ్ర ముఖ్యమంత్రిని కూడా ఇట్లా తిట్టలేదండి. కేవలం వీటన్నిటి తిప్పిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు తిప్పిస్తుందండి? బీఆర్ఎస్ చెప్తే తిడతారా ప్రజలు? బీఆర్ఎస్ చెప్తేనే ఓట్లు వేసారా వీళ్ళకి? ప్రజలు కదా, ప్రజలు బాసులు మనకి. మరి కాంగ్రెస్ పార్టీ అట్లా ఎందుకు చెప్తుంది? కేవలం ఇంత వ్యతిరేకత రావడానికి ప్రధానంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ అంటుంది. లేదు, బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు అనుకూలంగా ఉంది, ప్రజల నుంచి అనుకూలత వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే తెలిసింది, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ప్రజలకు క్లియర్గా తెలిసింది. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది, కేసీఆర్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వం, కాంగ్రెస్ కాదు ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి మూటలు మోస్తుంది, ఇది వీళ్ళ సీట్లు కాపాడుకుంటారు.